అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 30వ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దరు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేద్దరు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన వృశ్చిక రాశి వారు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. ఓర్పు సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. ఒక వార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. అదృష్ట యోగం ఏర్పడుతుంది. చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగును. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి విషయంలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు. వ్యాపార పరంగా నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ కళలు సాకారమవడం, కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగడం, వృత్తి ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగడం, చేపట్టినటువంటి వ్యవహారంలో అవరోధాలు తొలగడం, వ్యాపారస్తులకు మాత్రం పెట్టుబడులు అందడం, వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. వ్యాపారంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తుకి ఉపయోగపడిన గృహమున విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. విలువైనటువంటి పత్రాల విషయంలో అప్రమత్తంగా ఉంటారు. చేపట్టినటువంటి పనుల్లో శ్రమ తగ్గుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం, ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. అధికారుల ఆదరణ ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగును. అన్ని రంగాల వారికి అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందినం. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. అదృష్టవంతమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగుతారు. సత్ఫలితాలను సాధిస్తారు. మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. ప్రశంసలను అందుకుంటారు. మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. మరువలేనటువంటి విజయాలను అందుకుంటారు. కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడిన సంతోషదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో విజయ సిద్ధి కలదు. మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. కొత్త బాధ్యతలు పెరిగిన వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. లక్ష్యం నెరవేరుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. భూగృహ లాభాలు ఏర్పడడం, తోటి వారి సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణ సౌఖ్యం కలదు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది. మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరిస్తారు.
సాధిస్తారు, విజయాన్ని అందుకుంటారు, ఆర్థికంగా లాభపడతారు, అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. మొహమాటాన్ని దరిచేయనియ్యవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగిన శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఒక వ్యవహారంలో పరిపూర్ణత ఏర్పడుతుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన మీ యొక్క మనోధైర్యమే మీ యొక్క విజయానికి కారణమని గ్రహిస్తారు. మీ యొక్క రంగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు. అపోహాలకు తావివ్వవద్దు. కొన్ని కీలక విషయాలలో లౌకికంగా వ్యవహరిస్తారు. పట్టుదలతో ముందుకు సాగుతారు. అనుకూల సమయమనే చెప్పవచ్చు. ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. కార్యక్రమాలను వెంటనే నెరవేరుస్తారు. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత సడలకుండా చూసుకుంటారు. మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకడతారు. అవగాహనతో ముందుకు సాగుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.